హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అన్నిటికంటే ముందు నిన్నటి వీడియో రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేసినట్టు అప్లోడ్ చేయకుండా ఈవినింగ్ అప్లోడ్ చేసిన. నేను మర్చిపోయిన వీడియో రికార్డెడ్ ఉండి కూడా అప్లోడ్ చేయలేదు అనే విషయం మర్చిపోయినా. ఈవినింగ్ గుర్తొచ్చి ఈవినింగ్ అప్లోడ్ చేసిన. అయితే ఈరోజు నుండి ఏం చేద్దామంటే రెగ్యులర్గా ఈవినింగే అప్లోడ్ చేసిస్తా వీడియో. అయితే ఆ టైమింగే కంటిన్యూ అయిపోతారు. నిన్నట్లాగే ఈరోజు కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. అండ్ ఇంకొక విషయం, డైరెక్ట్ 21st క్వశ్చన్ కనిపిస్తున్నది. లాస్ట్ నిన్నటి 20 క్వశ్చన్స్ ఎందుకు లేవంటే, నేనేమనుకుంటున్నా అంటే రెగ్యులర్గా ఆ 20 క్వశ్చన్స్ రివిజన్ చేసే బదులు ఇక్కడ 20కి బదులు 25 ఆర్ 30 క్వశ్చన్స్ కవర్ చేసుకుందాము. అలా అయితే మనము ఈ లాస్ట్ 7-8 మంత్స్ ఏవైతే ఇప్పుడు అవుతున్నాయో మొత్తం కవర్ చేయడం ఈజీ అవుతుంది, తొందరగా కవర్ చేయగలుగుతాం. అలా అయితే నెక్స్ట్ మంత్లో ఏదైతే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయో, దాని తర్వాత సీజీఎల్ కానీ ఎన్టీపీసీ యూజీ మెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. ఆ రీజన్తో అలా కవర్ చేద్దాము. అండ్ ఒక 4-5 డేస్కి ఒకసారి కంప్లీట్గా ఒకటిసారి 120 క్వశ్చన్స్ రివిజన్ చేసుకుందాము. అంటే మొత్తం రివిజన్ అవుతుంది, దాంతోపాటు కొత్తవి కూడా యాడ్ అయిపోతాయి. అండ్ ఇంకొక విషయం, దీనికి రిలేటెడ్ అయితే స్టాటిక్ పార్ట్ కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కనెక్టెడ్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేయమని చెప్పిండ్రు కదా, వాటిని ఇది ఫస్ట్ రౌండ్ మొత్తం ఆగస్ట్ వరకు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నది. మనం జనవరి నుండి మొత్తం కవర్ చేసేలోపు ఆగస్ట్ అయిపోతుంది. ఆగస్ట్ వరకు మొత్తం కవర్ చేసుకొని దాని తర్వాత సెకండ్ రౌండ్ ఎప్పుడైతే వస్తామో ఆ సెకండ్ రౌండ్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ని కవర్ చేసుకుంటూ వద్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ అప్పుడు కరెంట్ అఫైర్స్ తెలిసినవి ఉంటే ఫ్యాక్ట్ని కవర్ చేయడం ఈజీ అవుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అయిపోతుంది. ఈరోజు ఆల్రెడీ మీకు 2 minutes వేస్ట్ చేసేసిన. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కంట్రీ బికెమ్ ది ఫస్ట్ ఇన్ ది వరల్డ్ టు గ్రాంట్ లీగల్ రైట్స్ టు స్టింగ్లెస్ బీస్. అయితే స్టింగ్లెస్ తేనెటీగలు అంటే ఏ తేనెటీగలు అయితే కుట్టవో ఆ తేనెటీగల్ని స్టింగ్లెస్ బీస్ అని అంటారు. చట్టపరమైన హక్కులు కల్పించిన ప్రపంచంలోని తొలి దేశం ఏది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పేరు కంట్రీ లీగల్ రైట్స్ని ప్రొవైడ్ చేసింది ఈ స్టింగ్లెస్ బీస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి 18-year వరల్డ్ కామ్య కార్తికేయన్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద యంగెస్ట్ ఇండియన్ అండ్ సెకండ్ యంగెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ టు స్కై టు ది సౌత్ పోల్. వాట్ ఈస్ ది టోటల్ డిస్టెన్స్ కామ్య స్కైడ్ టు రీచ్ ది సౌత్ పోల్. అయితే ఈ క్వశ్చన్ చూడబోతే ఓన్లీ క్వశ్చన్ ఒకటే, ఎంత డిస్టెన్స్ అనేది కాకుండా ఫస్ట్ వచ్చేసి కామ్య కార్తికేయన్ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పేరు. జస్ట్ 18 years ఏజే. చాలామంది మన అందరి ఏజ్ కన్నా తక్కువ ఏజ్ అయినా సరే అంత పెద్ద హిస్టరీని సాధించింది. ఫస్ట్ యంగెస్ట్ ఇండియన్, మన ఇండియా తరపున యంగెస్ట్, అండ్ సెకండ్ యంగెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్లో సెకండ్. ఏంది అంటే దక్షిణ ధృవానికి స్కై చేస్తూ చేరుకున్న పర్సను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది, గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్టెన్స్ ఎంత అనుకుంటే 115 కిలోమీటర్లు. ఆప్షన్ డి దీనికి ఆన్సర్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఏదైతే ఉందో అది గౌహాటీ అండ్ హౌరా, అస్సాంలోని గౌహాటీ నుండి వెస్ట్ బెంగాల్ నుండి హౌరా వరకు అది కనెక్ట్ చేస్తుంది. అయితే మరి ఆ వందే భారత్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఆర్గనైజేషన్ డిజైన్ చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఆ వందే భారత్ని ఏ ఆర్గనైజేషన్ డిజైన్ చేసింది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, BEML లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది డిజైన్ చేసింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే క్వశ్చన్లోనే ఇంకొక క్వశ్చన్ ఉంది, గౌహాటీ టు హౌరా, ఆ 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఆ క్వశ్చన్ కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి, అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్ హూ ఆన్ ది రీసెంట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇన్ గినియా. అయితే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడా అంటే చాలాసార్లు రిపీట్ అయిన థింగ్స్ ఇవి. డిఫరెంట్ కంట్రీస్లో ఎవరైనా అపాయింట్మెంట్ అయితే అడుగుతారు, అంటే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. కాబట్టి ఇక్కడ గినియా యొక్క రీసెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మామిడి దుంబుయి. పేరు గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి మామిడి దుంబుయి దీనికి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, who has been appointed as the new managing director and CEO of Hyundai Motor India Limited in January 2026. అయితే న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO దేనికి అంటే హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్కి. దీనికి ఆన్సర్ వచ్చేసి తరుణ్ గర్గ్. పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, వాట్ వాజ్ ది టోటల్ గ్రాస్ GST కలెక్షన్ ఇన్ December 2025. GST కలెక్షన్ 2025 డిసెంబర్ చూసుకుంటే 1.75 lakh crores. ఈ ఫ్యాక్చువల్స్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం, కాబట్టి ఒకసారి చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి, ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ప్రెగ్నెంట్ అండ్
బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, వాట్ ఈస్ ది టోటల్ క్యాష్ బెనిఫిట్ ఫర్ ది ఫస్ట్ చైల్డ్ అండర్ ది స్కీమ్? అయితే ఈ క్వశ్చన్లో ఫస్ట్ అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉందో అది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే అది ఫస్ట్ మంత్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ బిడ్డ ఎవరైతే ఫస్ట్ చైల్డ్ ఉంటారో వారికి ఎంత అమౌంట్ ఇస్తారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి 5,000. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, అండ్ దానికి రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి అది మొత్తం రివిజన్ అయిపోతే మీకు ఎగ్జామ్లో దానికి రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీప్తి శర్మ సర్పాస్డ్ విచ్ ఆస్ట్రేలియన్ బౌలర్ టు టేక్ ది మోస్ట్ వికెట్స్ ఇన్ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ క్రికెటర్? అయితే ఈ క్వశ్చన్ ఇలా కాకుండా డైరెక్ట్గా ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు కలిగిన క్రికెటర్ ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో మన కంట్రీ దీప్తి శర్మ గారు ఉన్నారు. ఆ పాయింట్ పేరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అయితే ఇంతకుముందు ఈ రికార్డ్ ఎవరి పేరున ఉండేది అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగిండు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మెగన్ షెట్. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, అది కూడా డైరెక్ట్గా అడగవచ్చు. అండ్ ఈ మెగన్ షెట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ బౌలర్ అండ్ దీప్తి శర్మ వచ్చేసి మన ఇండియన్ క్రికెటర్. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. దీప్తి శర్మ ఏ ఆటకు సంబంధించిన వారు అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. అండ్ ప్రజెంట్ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్లో మోస్ట్ వికెట్స్ ఉన్నది దీప్తి శర్మ పేరున. నెక్స్ట్ వచ్చేసి డెహాస్ మహారాష్ట్రస్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ retired on 3rd January 2026 after 37.5 years of service in the Indian Police Service. అయితే మహారాష్ట్ర యొక్క ఫస్ట్ ఉమెన్ డీజీపీ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్లీ ఇది అడిగినప్పుడు మహారాష్ట్ర యొక్క ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఎవరు అని మీరు ఏమనుకుంటారు అంటే ఎప్పటిదో అంత పాత క్వశ్చన్ ఎందుకు అడిగింది ఇప్పుడు అనుకుంటారు. అది స్టాటిక్ జీకే లాగా కాదు, ప్రజెంట్ వారు న్యూస్లో ఉండడం వల్ల ఆ క్వశ్చన్ అడిగినట్టు దాని మీనింగ్. మనకు ఇలా కనెక్ట్ చేసి చదివితేనే మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఈ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇలాగే ఎవరైతే ఆబిచ్యువరీస్లో రీసెంట్గా చనిపోయిన వారు అంటే సంథింగ్ వాళ్ళు పాస్ట్లో ఏదైనా సాధించి ఉండి ప్రజెంట్లో వాళ్ళు ఒకవేళ ఎక్స్పైర్ అయితే వాళ్ళకి రిలేటెడ్ పాస్ట్ నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అలా కనెక్ట్ చేసి చదవండి. ఇక్కడ మహారాష్ట్ర యొక్క ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి రష్మి శుక్లా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హౌ మెనీ టైగర్స్ డిడ్ ఇండియా లూజ్ ఇన్ 2025? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 126. నెక్స్ట్ వచ్చేసి గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ రీసెంట్లీ అనౌన్స్డ్ క్రియేషన్ ఆఫ్ న్యూ 3rd డిస్ట్రిక్ట్ ఇన్ కోస్టల్ స్టేట్. అయితే ఈ 3rd డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో గోవా, దాని పేరు ఏదని ఫైనల్ చేశారు. ఇక్కడ అదే క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుషావతి. ఈ పేరు ఒక నది పేరు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా హ్యాస్ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ రేర్ ఎర్త్ రిజర్వ్ ఆఫ్ అబౌట్ 6.9 మిలియన్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఆక్సైడ్స్. గుర్తుపెట్టుకోండి, ఎర్త్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మన ఇండియాలో వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఉంది. అది 6.9 మిలియన్ టన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే విచ్ కంట్రీ రీసెంట్లీ డామినేట్స్ ది గ్లోబల్ రేర్ ఎర్త్ వాల్యూ చైన్ బై కంట్రోలింగ్ అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ ది వరల్డ్స్ రేర్ ఎర్త్ రిఫైనింగ్ కెపాసిటీ ఇంక్లూడింగ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రాసెసింగ్ ఆఫ్ హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అయితే ఇక్కడ 90% ఆ కంట్రీ దగ్గరే ఉన్నాయి. మనము 3rd పొజిషన్లో ఉన్నాం. 6.9 మిలియన్ టన్స్ మన ఇండియాలో రిజర్వ్ ఉన్నది. అయితే ఈ 90%ని రిజర్వ్ చేసే కంట్రీ ఏది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చైనా. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఉస్మాన్ ఖ్వాజా ఎవరైతే ఉన్నారో రీసెంట్గా రిటైర్మెంట్ అయింది. అయితే ఆయన గురించి ఈ క్వశ్చన్ ఏంది అంటే ఆయన యొక్క ప్రత్యేకత ఏంది అనేది. అయితే ఉస్మాన్ ఖ్వాజా పేరు వినగానే మీరు డైరెక్ట్గా ఏ కంట్రీ అని తెలియని వాళ్ళు ఉంటే పాకిస్తాన్ అని గెస్ చేస్తారు. నిజంగానే ఆయన పాకిస్తాన్లో పుట్టిండు, కానీ ప్రజెంట్ చేయడం ఆస్ట్రేలియా కోసం రిప్రజెంట్ చేశాడు. అంటే ఆస్ట్రేలియా తరపున ఆడిండు. అదే ఆయన ఈ క్వశ్చన్లో మనకు అడిగిండు. మనకి ఇంత డెప్త్ వరకు అడుగుతారా, అంత అవసరమా అంటే మంచి ప్లేయర్, ఆస్ట్రేలియా తరపున ఆస్ట్రేలియాని రిప్రజెంట్ చేసిండు. రీసెంట్గా రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి అడగవచ్చు. అయితే ఇక్కడ ఆప్షన్ బి ఏదైతే ద ఫస్ట్ పాకిస్తానీ బోర్న్ అండ్ ఫస్ట్ ముస్లిం క్రికెటర్ టు ప్లే ఫర్ ఆస్ట్రేలియా. అయితే ఆస్ట్రేలియా తరపున ఆడిన ఫస్ట్ ముస్లిం క్రికెటర్. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ టుక్ చార్జ్ యాజ్ ది వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఆన్ 1st January 2026. అయితే
ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్, ఏదైతే ఆప్షన్ డి ఉన్నదో ఆయన్ని. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్న పాయింట్. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ డి కార్తికేయన్ మాణికం, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ విల్ లాంచ్ ది ముఖ్యమంత్రి సెహత్ యోజన ఆన్ January 15, 2026 విచ్ విల్ ఆఫర్ ఫ్రీ క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ అప్ టు డాష్ ఫర్ ఆల్ 65 lakh ఫ్యామిలీస్ ఇన్ ది స్టేట్. అయితే పంజాబ్ రాష్ట్రం ముఖ్యమంత్రి సెహత్ యోజనను ప్రారంభించింది. అది రాష్ట్రంలోని 65 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి గరిష్టంగా ఎంతవరకు ఉచిత క్యాష్లెస్ వైద్య చికిత్సను అందించనుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 10 లక్షలు అందించనుంది. ఎగ్జాక్ట్లీ వాల్యూ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు కాన్స్టిట్యూట్ ది ఎయిత్ స్టేట్ పే కమిషన్. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అస్సాం. అయితే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని 7th పే ఎండ్ అవ్వకముందే 8th పేని అనౌన్స్ చేసిన స్టేట్ ఏది అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. అస్సాం స్టేట్ యొక్క 7th పే కమిషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వకముందే 8th పేని అనౌన్స్ చేసిన స్టేట్ కూడా అస్సామే. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైవే ఇన్విట్ హ్యాస్ బీన్ గివెన్ AAA స్టేబుల్ రేటింగ్ బై విచ్ ఏజెన్సీ. అయితే ఏదైతే AAA స్టేబుల్ రేటింగ్ ఉందో అది ఏ ఏజెన్సీ ద్వారా ఇవ్వబడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి CRISIL ఏదైతే ఉందో ఇది ఆన్సర్. అయితే ఈ షార్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ సెర్చ్ చేసి తెలుసుకోండి. ఎందుకు అంటే మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడు, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ టైం కవర్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ వస్తే మనం దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేస్తాం. కానీ ఇప్పుడు మీరు ఒకసారి కొంచెం ఒక 1 minute టైం ఇచ్చి దీనికి చూసుకుంటే మీకు ఎలాంటి డౌట్ లేకుండా మొత్తం క్లారిఫై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ రెగ్యులర్ బడ్జెట్ హ్యాస్ ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అప్రూవ్డ్ ఫర్ ది ఇయర్ 2026. 2026 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎంత మొత్తంలో సాధారణ బడ్జెట్ను ఆమోదించింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3.45 బిలియన్. ఆప్షన్ సి దీనికి ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బల్గేరియా అఫీషియల్లీ జాయిన్ ది యూరోజోన్ ఆన్ 1st January 2026 రిప్లేసింగ్ ది లేవ్ విత్ ది యూరో. విత్ బల్గేరియాస్ అసెషన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ది యూరోజోన్ బికమ్. అయితే యూరోజోన్లో ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ అయినాయి అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ చేసి చెప్పండి. అయితే నేను ఈరోజు క్వశ్చన్కి కలర్స్ ఎలాంటి చేంజ్ చేయకుండా నార్మల్గా ఉంచిన. అంటే నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఓవరాల్గా మీరు కంఫర్టబుల్ ఉండాలి. మీకు క్వశ్చన్స్ అంటే స్లైడ్ చూసినప్పుడు క్లారిటీగా చదవగలగాలి. ఇంతకుముందు అది కంప్లీట్గా రెడ్ మీకు కంఫర్టబుల్ అంటే రేపటి నుండి మళ్ళీ కొంచెం నాకు ఎక్కువ టైం పట్టదు 20 క్వశ్చన్ల కలర్ చేంజ్ చేయడానికి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది కంటిన్యూ చేద్దాము. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఇది బాగుందా, నిన్నటి క్లాస్ బాగుందా చెప్పండి, అలా చేంజ్ చేసుకుందాం. అండ్ ఒక 4 లేదా 5 లేదా 6 డేస్ తర్వాత ఒకసారి ఈ మొత్తం 120 క్వశ్చన్స్ రివిజన్ చేద్దాం. అండ్ ఆ రివిజన్ డే కూడా మన ఈ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ 2020 కవర్ చేయడం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ చేద్దాం. ఎక్స్ట్రా ఒక క్లాస్ ఆ రోజు వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.